హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్స్ అన్ని నిన్న ఆఫ్టర్నూన్ నుంచి తీసినాయి అనమాట. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో నాకు అసలు వీడియోకి ఏం టైటిల్ పెట్టాలనేటువంటి నిజంగా అస్సలు ఐడియా ఉండట్లేదండి. ఒక టైటిల్ పెడుతున్నాను, మళ్ళీ అది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ వేరేది మారుస్తున్నాను అనమాట. సో ఏదైతే అదేంది ఈ వీడియో కూడా ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. నేనేమనుకుంటున్నానంటే ఒక యూనిక్ వేలా పెట్టేద్దాము. అంటే ప్రతిరోజు ముందు రోజు ఏంటిదంటే నైట్ ఆలోచిస్తున్నాను, ఎంత ఆలోచించొద్దు అని అనుకున్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఆ డేట్ అనేటువంటిది పెట్టేస్తాను అంతే. ఇంకా వీడియోస్ వెళ్ళకపోయినా నేనేం పట్టించుకోను. ఈ వీడియోలో మాత్రం ఒక నాకు సంబంధించిన విషయం అనమాట. నా యూట్యూబ్ జర్నీలో ఇప్పటి వరకు నాకు ఇట్లాంటి ఫేస్ అనేటువంటిది వస్తుంది అని కూడా నేను అనుకోలేదండి. ఇప్పటివరకు రాలేదు, ఇట్లా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులోనూ ఇట్లాంటి టైంలో వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంకా నిన్న మా పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి ఏం లేకుండేనండి. అందుకని చెప్పేసి నేను పెసర్లు ఉడకబెట్టేసి ఇచ్చానమాట. నార్మల్గా 1 వీక్లో ఖచ్చితంగా ఏదో ఒకసారి నేను ఇట్లా పెసర్లు కానీ శనగలు కానీ పల్లీలు కానీ ఉడకబెట్టి అయితే ఇస్తాను. కుదిరినప్పుడేమో నానబెడతాను. ఇంకా ముందు రోజు కనుక ఏం స్నాక్స్ లేవని తెలిస్తే నానబెట్టేసి సాయంత్రానికి వేయించి కొంచెం ఆయిల్లో వేయించేసి ఇస్తాను అనమాట. మరీ ఎక్కువ ఆయిల్ వేయను, జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ అంతే వేసి బాగుంటుంది అనమాట. కొంచెం ఉప్పు కారం వేసిస్తే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో ఇంకా లేకుండే అని చెప్పేసి నిన్న పెసర్లు ఉడకబెట్టేసి అయితే ఇచ్చాను. అది కూడా మంచి ఫుడ్ అండి. మనం ఏదో మరీ డీప్ ఫ్రైలు అట్లాంటి ఐటమ్స్ అట్లాంటివి ఏం చేయకపోయినా ఇట్లాంటివి వేయడం వల్ల పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. సో అట్లా నేను మా పిల్లలకైతే పెసర్లు పెట్టేశాను. అయితే ఈ వీడియోలో చివరి వరకు చూడండి. ఈరోజు కూడా అంటే నిన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో నిన్న కూడా మా పిల్లలకు ఒక సాంగ్ అయితే నేర్పించాను. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా వింటున్నారు అండ్ నేర్చుకోవాలని ఉత్సాహం కూడా వస్తుందన్నమాట. బేసికల్లీ మా అమ్మ స్కూల్లో అంటే మా స్కూల్లో ఏమైనా డాన్స్ కాంపిటీషన్స్ అట్లాంటి ఇంతకుముందు చాలా బాగా జరుగుతుండే. ఇట్లాంటివన్నీ ఇప్పుడు కరువైనాయి, కానీ ఇంతకుముందు ఇట్లా డాన్స్ కాంపిటీషన్ మీ స్కూల్ నుంచి ఎవరైనా వస్తారా అని అన్నప్పుడు నేను 3-4 తరగతిలో చదువుతున్నప్పుడు మా అమ్మ ఇట్లాగూ డ్యాన్స్ మాస్టర్ అనమాట. అంటే ఇంతకుముందు బాగా డ్యాన్సులు చేసేది స్కూల్లో, కానీ మా అమ్మ చిన్నప్పటి నుంచి మంచి డ్యాన్స్ చేసేది. ఇంకా అట్లా మా విలేజ్లో అంటే మా అమ్మ పెళ్లి కాకముందు ఇట్లా ఏమన్నా డ్యాన్స్ కాంపిటీషన్స్ అట్లా ఏమైనా ఉన్నాయంటే మా అమ్మ దగ్గరికి వచ్చి డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు అనమాట అందరూ. సో అట్లా ఇంకా మా అమ్మ గురించి నేను చెప్పడం వల్ల మా స్కూల్లో తెలిసి ఏమన్నా డ్యాన్స్ కాంపిటీషన్స్ ఇట్లా ఏమన్నా ఉంటే మీ అమ్మ దగ్గర నేర్పిమని చెప్పండి అని చెప్పేసి అని ఇంకా మా అమ్మ స్కూల్కి వచ్చి నేర్పించకపోయేది, ఇంటికే తీసుకొని పోతుండే. మా ఇంటి వెనకాల చాలా ప్లేస్ ఉండే. సో అట్లా స్కూల్లో ఎంతమంది అయితే టీం సెలెక్ట్ అవుతారో ఆ టీం అందరికీ మా అమ్మ డ్యాన్స్ నేర్పిస్తుండే. ఇంకా సంగీతం కూడా నేర్పిస్తుండే మాకు. అంటే చెప్తున్నాను కదండి, ఇంతకుముందు జనరేషన్ మదర్స్ చాలా ఇన్నోసెంట్ మదర్స్. నాకు నిజంగా ఈ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ అన్న కొద్ది గొప్ప ఉందేమో, కానీ నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటుందని చెప్పేసి అదొక బాధ అయితే ఉందన్నమాట. ఈ జనరేషన్లో కూడా చాలా మంది మదర్స్ అయితే అట్లా లేరు. నాకు నార్మల్ మొన్న మదర్స్ డే అప్పుడు ఒక పోస్ట్ అయితే చూసానండి, లిటరల్లీ నాకు చాలా ఏడుపు వచ్చింది. అంటే మన జనరేషన్ మదర్స్ ఒక ఫోన్ అంటే ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ అందరి చేతులలో ఉన్నాయి, కానీ ఇప్పుడు మన జనరేషన్ అంటే మనకు అన్ని ఫోన్స్ గురించి అన్నీ తెలుసు. కానీ మా అమ్మకైతే నిజంగా ల్యాండ్ ఫోన్సే ఉండే కదా మన చిన్నప్పుడు. సో మన మదర్స్ కూడా ల్యాండ్ ఫోనే బాగా అలవాటు. అండ్ వీళ్ళకు అంటే స్మార్ట్ ఫోన్స్ని వాడడం కానీ మా అమ్మ ఇప్పటికి అడుగుతుంది, అంటే ఎట్లా అసలు స్టేటస్ ఎట్లా పెట్టాలి బిడ్డ వాట్సాప్లో, అండ్ మన స్టేటస్ అనేటువంటిది ఎవరెవరు చూశారు అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది, అండ్ వాట్సాప్లో మిస్డ్ కాల్స్ ఎట్లా తెలుస్తుంది బిడ్డ, అసలు వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదు, కాల్ వచ్చినప్పుడు తెలుస్తలేదు. ఇవన్నీ అడిగినప్పుడు నాకు నిజంగా చాలా అంటే చాలా ఏమంటారు అది బాధ అని అనాలా, అయ్యో మా అమ్మ ఇంత ఇన్నోసెంట్ అని చెప్పేసి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ఇన్నోసెంట్ మదర్స్ జనరేషన్ అనేటువంటిది మన మదర్స్తో అంటే అక్కడికే ఎండ్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. ఇప్పటి నుంచి చాలా అంటే స్మార్ట్ మామ్స్ తయారయ్యారు అని అనిపిస్తుంది నాకు. నిజంగా అసలు ఎంత బాధేసిందంటే ఆ పోస్ట్ చూసిన తర్వాత నేను అక్కడ పోస్ట్ని ఇక్కడ చూపిస్తాను చూడండి. అప్పుడు అంటే నార్మల్గా ఇప్పటికీ కూడా అంతే కదండి, ఊర్లలో ఇప్పుడు మా అమ్మ కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని చూసినా కూడా వాళ్ళకంటూ ఒక కెరీర్ మీద ఎట్లా లైఫ్లో ఎట్లా జాబ్ కొట్టాలి ఎట్లా ఇవన్నీ ఏముండే కాదు కదా. మనీ కూడా ఇంకా హస్బెండ్ తెచ్చిన మనీలోనే ఇంకా కొంచెం అట్లా మనీ దాచుకొని వాళ్ళకంటూ కొంత ఇన్కమ్ లాగా ఉంచుకునే వాళ్ళు. అప్పట్లో మా అమ్మ దాచిపెట్టిన డబ్బులు నెలకు ఒక 200-300 ఉండేవి. ఆ 200-300 మా అమ్మ ఒక పెద్ద ఇన్కమ్ లాగా అనుకుంటుండే. నిజంగా నాకు ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే మస్తు బాధ అవుతుంది. అందుకని ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసి మా అమ్మ చిన్నప్పుడు ఎట్లా ఉండిందో అట్లా ఉండాలి అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇంకా నిన్న మా పిల్లలకి అంటే ఇంకా స్నాక్స్ పెట్టేసిన తర్వాత కర్రీ కూడా చేసేసాను, మునక్కాడ టమాటా చేసేసి ఇంకా డాబా మీదకి వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇక్కడ ట్రైపోడ్ విరిగిపోయిందని చెప్పాను కదండి, స్ప్రింగ్స్ వచ్చేసాయి బయటికి అని. ఇక్కడ పిల్లలతోటే ఇంకా వీడియోస్ అయితే తీయమని చెప్తున్నాను. మా చిన్న పాపకి వీడియో తీయడం రావట్లేదు. ఇంకా మా పెద్ద పాపనే అడిగాను, అమ్మ తీ తల్లి నువ్వే తీ తల్లి అని చెప్పేసి అన్నాను. ఒకప్పుడు పిల్లలు చిన్నగా ఉంటుండే కదా, ఇప్పుడు ఇట్లా వీడియోస్ తీస్తున్నారు వీళ్ళు నా పిల్లలు అని చెప్పేసి ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటిది అని అంటే ఈ వీడియోలో
ఇక్కడ చిన్న పాపని హగ్ చేసుకునేసరికి పెద్ద పాప అలుగుతుంది, అందుకని చెప్పేసి ఇద్దరిని దగ్గరికి తీసుకుంటాను. అయితే ఇక్కడ నేను ఏ స్టెప్ అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ డ్యాన్స్ స్టెప్ ఏ మూవీదో అనేది చెప్పండి, ఏ మూవీ ఏ సాంగ్ అనేటువంటి చెప్పండి. యాక్చువల్లీ నేను ఆ టైంలో ఎవరో కింద ఏదో సాంగ్స్ పెట్టినట్టున్నారు. నాకేంటిదంటే చిన్నప్పటి నుంచి అసలు ఎంత బాగా డ్యాన్స్ చేసేదాన్ని, సాంగ్స్ పాడేదాన్ని, చాలా ఉండే నాకు మంచి మంచి హ్యాబిట్స్ ఉండే, మిమిక్రీ చేసేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఈ చదువు అని ఏమంటూ పట్టుకున్నానో ఈ హ్యాబిట్స్ అన్నీ వదిలేసానండి. మంచి షటిల్ ఆడేదాన్ని, క్యారమ్స్ ఆడేదాన్ని, చెస్ ఆడేదాన్ని, ఇవన్నీ వదిలేసాను. ముగ్గులు అయితే నేను అసలు ఎంత బాగా వేసేదాన్నో, ఎప్పుడు మా ఏరియాలలో కాంపిటీషన్ పెట్టినా కూడా నేనే విన్ అవుతుండే, మంచిగా వేసేదాన్ని. వేసిన కొంచెం చిన్న ముగ్గైనా నీట్గా వేసేది, కలర్స్ కూడా మంచిగా నింపేది. ఇప్పుడు ఆ క్వాలిటీస్ అన్నీ వదిలేసి 24 గంటలు చదువు అనుకుంటే నన్ను నేను కోల్పోతున్నానేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టేసి ప్రజెంట్ అయితే నాకు నచ్చిన లైఫ్ని నేను గడపాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మునగాకు పొడి అండి, నేను 3 రోజులేమో ఎండలో బాగా ఎండబెట్టేసి ఇప్పుడైతే పొడి చేసి పెడుతున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను మా హస్బెండ్ అయితే తాగుతామండి. అంటే కొంచెం వేడి నీళ్ళలో మునగాకు పౌడర్ 1 స్పూన్ వేసేసుకొని, కొంచెం హనీ వేసుకొని, కొంచెం లెమన్ కూడా పిండుకొని తాగితే బాగుంటుందంట, వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుందంట. అసలైన మ్యాటర్ ఇప్పుడు చెప్తానండి. అస్సలు అనుకోలేదండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో అంటే ఎప్పుడైనా స్టార్టింగ్లో సబ్స్క్రైబర్స్ పెరగడానికి చాలా టైం పడుతుంది కదా, పెరిగిన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అట్లా పెరుగుతూనే ఉండేవాళ్ళు. మహా అంటే 2-3 అంటే 2-3 తగ్గేవాళ్ళు కావచ్చు, కానీ మరీ అసలు దారుణంగా ఇంతగానం సబ్స్క్రైబర్స్ లాస్ అనేటువంటిది నేను ఇప్పటివరకు చూడలేదు నా ఈ 5 years యూట్యూబ్ జర్నీలో. ఒకసారి చూపిస్తానండి. యాక్చువల్లీ నా ఛానల్లో ఇప్పుడు 23,370 మంది ఉన్నారనమాట. నా ఛానల్ ఎప్పుడో అంటే మన ఛానల్కి 23,400 మంది ఎప్పుడో రీచ్ అయిపోయారు, 410 మంది దాకా రీచ్ అయిపోయారు. ఈ 1 వీక్లోనే ఎంత దారుణంగా సబ్స్క్రైబర్స్ తగ్గారనేటువంటి నేను ఇక్కడ చూపిస్తానండి. ఈ మ్యాటర్ కూడా ఇంత స్పెసిఫిక్గా చెప్పాలా అని అంటే చాలామంది అనుకోవచ్చు, అంటే వీళ్ళకి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ వస్తున్నాయి, అంటే ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి. అట్లా అస్సలు కాదండి. నాకు తెలిసి ఈ మంత్ తీసుకుంటాను కావచ్చు, నేను యూట్యూబ్ ఇన్కమ్ తీసుకుంటాను ఖచ్చితంగా, నెక్స్ట్ మంత్ తీసుకుంటానన్న నమ్మకం లేదండి. మీరు వీడియోస్ నచ్చట్లేవు అని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నష్టం అయితే ఏముండదండి, కానీ ఒక యూట్యూబర్ అంటే ఒక క్రియేటర్కి మాత్రం చాలా లాస్ ఉంటుంది. వీడియో పెట్టిన వెంటనే ఆ వీడియో కనుక అన్సబ్స్క్రైబ్ చేస్తే మాత్రము వాళ్ళకు ఏమంటారు, యూట్యూబ్ ఇచ్చే రెవెన్యూ అనేటువంటి తగ్గిపోతుంది. ఒకానొక టైంలో యూట్యూబ్ మంచి రెవెన్యూ ఇస్తుంది అని చెప్పేసి అన్నాను, అప్పుడు నేను వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ చాలా తగ్గించిందండి. ఒక 1000 వ్యూస్కి నాకు $0.1 కూడా ఇవ్వట్లేదు. ఇంకా ఎన్ని వీడియోస్ చేస్తే నాకు ఆ $1 అవుతుంది, ఆ $1 కాస్త $100 అవుతుంది చెప్పండి. సో నేను ఎట్లాగే యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇది ఇన్కమ్ లాగానే కదండి, నేనేం ఖాళీగా లేను కదా. నేను ఇప్పుడు నోటిఫికేషన్స్ లేని టైంలో నేను చదువుతున్నాను అని చెప్పేసి పెడితే మేబీ మీకు నచ్చుండొచ్చు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో, కానీ నేను అట్లా మోసం చెయ్యలేను కూడా. నేను ఎప్పుడైనా సరే జెన్యూన్గా ఉండాలని అనుకుంటాను. మేబీ జెన్యూనిటీ అనేటువంటిది సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదేమో అని అనిపించిందండి. ఒకసారి నేను ఇక్కడ స్క్రీన్ మీద కౌంట్ చూపిస్తాను, మీరే చూడండి. నార్మల్గా 10-20 మంది తగ్గుతున్నారు కదా అని లైట్ తీసుకున్నానండి. 88 నుంచి ఇంకా డిక్రిమెంట్ చూడండి, 88, 87, 86, 85, 80, 72, ఇప్పుడు ప్రజెంట్ అయితే 70 ఉన్నారండి. నాకు తెలిసి వీడియో టైంకి నాకు తెలిసి ఇంకొకరు 2-3 తగ్గే ఉంటారు. నిజంగా చెప్తున్నానండి, ఇంత నెగిటివ్ అనేటువంటిది నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన 5 yearsలో నేను ఎప్పుడూ చూడలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే, మీరు ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేను జెన్యూన్గా వీడియోస్ పెట్టడం మీకు నచ్చట్లేదా, లేకపోతే ఇప్పుడు ఫేక్గా నేను చదువుతున్నాను అని చెప్పేసి వీడియోస్ పెడితే మేబీ మీరు ఇంట్రెస్ట్ చూపించేవారేమో, కానీ నేను అట్లా చేయడానికి అస్సలు నచ్చదండి నాకు. చక్కని తండ్రి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన.